గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వాసవి క్లబ్ భీమవరానికి 2025 సంవత్సరానికి నూతన అధ్యక్షులుగా ఎన్నికైన తాళ్ళూరి త్రివిక్రమరావు గారిని, అలాగే వారి కార్యదర్శి నేరేళ్ల కోటేశ్వరరావుని, కోశాధికారి చెక్కా కేశవరావుని మా వేదిక వద్దకు పిలిచి వారిని సన్మానించడం జరిగింది. దానికి సంబంధించిన వీడియోని ఇక్కడ చూడండి. థ్యాంక్ యూ. ముఖ్యంగా నాది గారు వాసవి క్లబ్ భీమవరానికి ప్రెసిడెంట్ అవ్వటం మనందరికీ చాలా ఆనందకాయం. ఆయన ఎప్పుడు మనందరి వాళ్ళనే ఉంటారు. ఆయన మన కాఫీ క్లబ్ సభ్యుళ్ళనే అనిపిస్తారు నాకు ఎప్పుడు కూడాను. ఏ కార్యక్రమం జరిగినా ఆయన కూడా ముందుంటూ ఉంటారు. అది చాలా సంతోషం. ఆయనకి పదవి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ముందుగా ఆయన్ని సన్మానించవలసిందిగా ఓలేటి శ్రీనివాస్ గుప్తా గారిని, రవి చెన్నారావు గారిని పట్టుకుంటానంటే నాకు తెలియదే, నువ్వు పడేటట్టుగా పట్టుకుంటా. వాసవి క్లబ్ ప్రెసిడెంట్ గారికి, వాసవి క్లబ్ మెంబర్స్ సన్మాన శాల్వా కప్పుతారు. సూపర్. కాఫీ క్లబ్ గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా దగ్గర భాస్కర్ గారు, పుల్లి కిషోర్ గారు. కిషోర్ ఫోటో వచ్చేస్తాం. ఓకే. అలా సన్మానించవలసిందిగా మన ఒబిలిశెట్టి వెంకటేష్ గారిని, శ్రీకాంత్ గారిని. అలాగే గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా పిఆర్కే గారిని, నాగేశ్వరరావు గారు. గాలి నాగేశ్వర గారు. అలాగే మన ప్రెసిడెంట్ గారిని సన్మానించవలసిందిగా బండారు రాము గారిని, కనగర్ల విజయరాజు గారిని. రామకృష్ణ ఎలాగా కుమార్ గారు, రాఘూర్ బద్రీ గారు, పిఆర్కే గారు. తీసేయండి. 11 లైన్స్ మెంబర్గా ఉంటూ వ్యాపారం రీత్యా భీమవరం వచ్చారు. అక్కడి నుంచి భీమవరం లైన్స్ గ్రూప్లో మెంబర్షిప్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఆయన సీనియర్ మోస్ట్ లైన్. ఆయన లయన్స్ క్లబ్లో మా భీమవరంలో కూడా చాలా యాక్టివ్గా పాల్గొంటూ ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు మా క్లబ్ ద్వారా నడిపించారు. అలాంటి సేవా తత్పరుడు వాసవి క్లబ్కి అధ్యక్షుడిగా అయినందుకు నిజంగానూ నేను ఎంతో గర్వం. వారు ఈ వాసవి క్లబ్ని మీ జిల్లాలో ఉత్తమ క్లబ్గా తీర్చిదిద్దాలని, అందుకు మీ ముగ్గురు పిహెచ్డీలు కష్టపడి చేసి భీమవరానికి మంచి పేరు తీసుకురావాలని సభాముఖంగా కోరుకుంటూ ఇప్పుడు తాళ్ళూరి నాథ్ గారిని మాట్లాడుతున్నాను. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ రోజున ఈ సమావేశానికి కారణం మన వాసవి క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీలను ముగ్గురిని కూడా సన్మానించిన అవకాశం మన మార్నింగ్ కాఫీ క్లబ్ వారు మనకి ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా మన వాసవి క్లబ్ భీమవరం అనేది 25 years క్రితం పాలకొల్లు నుంచి మన భీమవరానికి ఎక్స్చేంజ్ చేసిన వ్యక్తి ఈరోజు ప్రెసిడెంట్గా అవ్వడం అనేది
చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. మరి ఆయన నేతృత్వంలో ఆయన నాటిన మొక్క ఈవేళ 25 సంవత్సరాలు ముందుకుని ఇంత సర్వీస్ కార్యక్రమం చేయడం అనేది చాలా చాలా గొప్పగా విషయం అనమాట. అటువంటి ఈ భీమవరం క్లబ్లో సరస్వతి పథకం అనేది స్టార్ట్ చేసిన క్లబ్ ఈవేళ వాసు క్లబ్ మొత్తం చరిత్రలో సుమారు 850 క్లబ్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రోగ్రామ్ అనేది చాలా చక్కగా జరుగుతున్న కార్యక్రమం భీమవరం స్టార్ట్ అయింది. అటువంటి ఎన్నో కార్యక్రమాలకు భీమవరం నాంది అయింది. అటువంటి భీమవరం క్లబ్ని స్థాపించినటువంటి వ్యక్తి మన ఈరోజు వాసు క్లబ్ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి మరి తాలూరు త్రినాథ్ గారు. వారికి ఈరోజు మన మార్నింగ్ కాఫీ క్లబ్ వారి తరఫున సన్మానం చేయడం ఆనందమైనటువంటి విషయం. ఆ టీంకి ప్రత్యేకించి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ వాసవి క్లబ్ చరిత్రలో సరస్వతి పథకంకి ఎంత బలమైన ప్రతిష్ఠ తీసుకొచ్చిందో, అలాగే భీమవరంలో వాటర్ ప్లాంట్ అనేది స్టార్ట్ చేసి ₹2 మరి ఇంచుమించుగా 500 నుంచి 700 మందికి దాహాతిని తీర్చుతూ 500 కుటుంబాలకి నిత్యం సప్లై చేస్తున్నటువంటి మరి పెద్ద బృహత్తర కార్యక్రమం మన వాసవి క్లబ్ తీసుకుని నిర్విరామంగా 10 సంవత్సరాలు కంటిన్యూగా దాన్ని ఈవేళ వరకు దాన్ని నిర్వహించడం అనేది చాలా చాలా ఆనందదాయకమైన విషయం. అది దానికి ఎంతో వ్యయ ప్రయాసాలకి ఓర్చి ఉదయం 5 కాడి నుంచి లేచి వచ్చి వాటర్ ప్లాంట్ క్లీన్ చేసుకుని మళ్ళీ రాత్రి 8 అయిన తర్వాత క్లీన్ చేసిన తర్వాత దాని నిమిత్తం ఒక 4 టీం మెంబర్స్ దానికి దాంట్లో వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా ఒక డెడికేషన్తో చేయడం వల్ల ఈవేళ టన్నింగ్స్ నిర్విరామంగా అది ఏ రోజైనా సరే ఒక అరగంట ఆగితే కదా ఎందుకు ఆగింది అంటూ దాని మీద దాన్ని అందరికీ కూడా వచ్చి దాని అంత అవసరం వాళ్ళలో ఏర్పడింది. అటువంటి కార్యక్రమాన్ని కూడా ఎంతో ప్రెస్టీజియస్గా మరి వాసవి క్లబ్ తీసుకుని నిర్వహిస్తున్నందుకు వాసవి క్లబ్కి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున భీమవరం వాసవి క్లబ్కి పిఎస్టీలో మమ్మల్ని నా పేరు తాళ్ళూరు వెంకట తిరుపతిరామారావు, నేను ప్రెసిడెంట్ గాను, నేరెళ్ళ కోటేశ్వరరావు సెక్రటరీ గాను, చక్కా వెంకటకేశ్వరరావు ట్రెజరర్ గాను ఎన్నుకోబడ్డారు. ముందుగా మార్నింగ్ కాఫీ క్లబ్ వారు మమ్మల్ని సన్మానిస్తానని చెప్పారు. ఈ రోజున వారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత యాక్చువల్గా నేను పాలకొల్లో 1983లో లియో క్లబ్లో మొట్టమొదటిగా నేను జాయిన్ అయ్యి లియో క్లబ్కి ప్రెసిడెంట్ చేసి తర్వాత లైనిజంలోకి వచ్చి 1987 నుంచి నా సేవా తత్పరతని అందులో నుంచి స్టార్ట్ చేశానండి. యాక్చువల్గా దీంట్లో దిగడానికి కూడా కారణం ఒకటి ఉంది. ఏ ఒక్క వ్యక్తికైనా సరే బలహీనమైన ఏదైనా కుటుంబ సమస్యలు ఉన్నా ఏదైనా సేవా కార్యక్రమాల ద్వారా వచ్చే ఒక అమౌంట్ సరిపోదు. అందులో మన చెయ్యి కూడా ఒకటి ఉండాలి. ఒక వ్యక్తికి కానీ ఒక కుటుంబానికి కానీ దేనికైనా సరే ఒక రూపాయిలో 10 పైసలు కానీ మనది ఉండాలని ఒక ఉద్దేశంతో నేను ఈ సేవా సంస్థల్లో నేను జాయిన్ అవ్వడం జరిగింది. 1987 నుంచి లైనిజంలో ఉన్నాను. అలాగే అక్కడి నుంచి వ్యాపారరీత్యా భీమవరం వచ్చాను. భీమవరం వచ్చిన తర్వాత కూడా లైనిజంలో కంటిన్యూ అయ్యాను. 2000 సంవత్సరంలో అత్యంత జగన్మోహన్ గారి కోరిక మేరకు భీమవరం వచ్చి 2000 సంవత్సరంలో మా బావమర్ది అయినటువంటి కంచెల నాగేశ్వరరావు గారి ద్వారా భీమవరం వాసవి క్లబ్ని స్థాపించి ఈరోజు వరకు దినదినాభివృద్ధి చెందుతున్న ఈ వాసవి క్లబ్కి నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు వాసవి క్లబ్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజున మాకు ఈ చిరు సత్కారాన్ని మాకు అందించినటువంటి మీ మార్నింగ్ క్లబ్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సంవత్సరం అంతా మా వాసవి క్లబ్ మెంబర్స్ మీ యొక్క సహకారంతో భీమవరంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయదలిచాం. దానికి అన్నిటికీ మీ సహాయ సహకారాలు మాకు అందించాలని సభాముఖంగా కోరుతున్నాం. కాంగ్రెస్ మిత్రులందరికీ మాకు ఈ సన్మానం చేసినందుకు తెలియపరుస్తున్నాము. అలాగే మమ్మల్ని నమ్మి మాకు ఈ బదులు అప్పచెప్పిన వాసవి క్లబ్ మెంబర్స్ అందరికీ నమ్మకాన్ని మమ్ము చేయకుండా మా సాయశక్తిలో ప్రయత్నం చేసి అన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని సభాపరంగా తెలియపరుస్తున్నాం. మొన్న 4వ తారీఖున కిరాణా మర్చెంట్ అసోసియేషన్లో జరిగిన కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో అందరూ పాల్గొన్నారు. వారికి మీ అందరికీ ధన్యవాదాలు. అదే సందర్భంగా ఈ సంవత్సరం 2025 సిల్వర్ జూబ్లీ ఇయర్ కాబట్టి ఎంతో కొంత ప్రెస్టీజియస్గా తీసుకొని అట్లాంటాలో ఒక ఎక్స్టెన్షన్గా
ఈ క్లబ్ని స్థాపించడం జరిగింది. దానికి నాంది పలికినటువంటి మా వాసు క్లబ్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మన కాఫీ క్లబ్ వేదిక మీదకి మరి ముఖ్య అతిథులుగా వాసు క్లబ్ భీమవరం నూతనంగా ఎన్నికైన ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ గారిని మనం ఈరోజు క్యాకేసి ఇక్కడికి ఇన్వైట్ చేసుకుని వారికి సన్మానం చేయడం జరిగింది. మరి ఈ వాసు క్లబ్ మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది. అవన్నీ మనందరికీ తెలిసిన విషయాలే. మరి ఈ నేతృత్వంలో మరింతగా సేవా కార్యక్రమాలు చేస్తూ మరింతగా ముందుకు సాగాలని కోరుకుంటూ మా కాఫీ క్లబ్ తరఫున, నా తరఫున, అందరి తరఫున వారి శుభాకాంక్షలు తెలియజేస్తాను.